Welcome to Dr. Varlu's English Coaching. Hi friends, how are you all? I hope you are all doing well. మనం ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ విషయాల్ని తెలుసుకుందాం. ఒకటి, మనం ఎదుటి వ్యక్తి లేదా వ్యక్తుల సలహాని ఎలా తీసుకోవాలి అనేది ముందుగా చూద్దాం. వాట్ షల్ ఐ డూ నౌ? ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ షల్ ఐ డూ నౌ అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని ఎదుటి వ్యక్తి సలహా అంటారు. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నౌ అని. దీని మీనింగ్ ఏమిటి? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నౌ? వాట్ షల్ ఐ డూ నౌ? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? లేదా నేను ఇప్పుడు ఏం చేయను అంటే ఏం చేయమంటావు అని. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నౌ? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నౌ అనొచ్చు. లేదా సింపుల్గా వాట్ షల్ ఐ డూ నౌ? నేను ఇప్పుడు ఏం చేయను అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. WH వర్డ్ అంటే క్వశ్చన్ వర్డ్ ఉంటుంది. వాట్ అని కానీ, వేర్ అని కానీ, వెన్ అని కానీ, హౌ అని కానీ, హూ అని కానీ, హూమ్ అని కానీ ఒక క్వశ్చన్ వర్డ్ ప్రశ్న వేయడానికి ప్రశ్నార్థక పదం ఒకటి వస్తుంది. దాని తర్వాత షలాయ్ ఉంటుంది. అన్నిట్లో షలాయ్ మనం అవతల వ్యక్తి సలహా మన కోసం అడుగుతున్నాం అనమాట. సలహా అడుగుతున్నాం కాబట్టి అన్నిట్లో కూడా షలాయ్ ఉంటుంది. దాని తర్వాత వర్బు ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. V1 గో వెంట్ గాను ఉంటే గో వాడాలి. డూ డిడ్ అని ఉంటే డూ వాడాలి. టేక్ టుక్ టేక్ అని ఉంటే టేక్ వాడాలి. ఈట్ అని ఉంటే ఈట్ వాడాలి. సో మీరు వీటిని జాగ్రత్తగా వినండి. నేను ముందు తెలుగులో చెప్తాను, తర్వాత దాన్ని ఇంగ్లీష్లో అంటాను. వాటిని తర్వాత ఎండ్లో మీరు ప్రాక్టీస్ కూడా చేద్దరు. కానీ నన్ను ఏ కాలేజీలో జాయిన్ అవ్వమంటావు? లేదా నేను ఏ కాలేజీలో జాయిన్ అవ్వను అని ఎదుటి వ్యక్తిని అడగాలనుకోండి. విచ్ కాలేజ్ షల్ ఐ జాయిన్? విచ్ కాలేజ్ షల్ ఐ జాయిన్ అంటే ఏ కాలేజీలో నన్ను జాయిన్ అవ్వమంటావు? లేదా వాట్ కాలేజ్ షల్ ఐ జాయిన్ అని కూడా అనొచ్చు. అప్పుడు ఏమిటంటే చాలా కాలేజీలు మీ మైండ్లో ఉన్నప్పుడు వాట్ కాలేజ్ షల్ ఐ జాయిన్ ఆల్రెడీ మీరు షార్ట్ లిస్ట్ చేశారు. రెండో మూడో షార్ట్ లిస్ట్ చేశారనుకోండి. అప్పుడు ఈ మూడిట్లో దేంట్లో జాయిన్ అవ్వమంటావు? అప్పుడేమంటాం? విచ్ కాలేజ్ అంటాం అనమాట. వాట్ కాలేజ్ అంటే అసలు మీరు ఏమీ దాని మీద ఎక్సర్సైజ్ చేయలేదు, గ్రౌండ్ వర్క్ ఏం చేయనప్పుడు వాట్ కాలేజ్ షల్ ఐ జాయిన్ అంటారు. అంటే అక్కడ విస్తృతమైన పరిధి ఉంటుంది. వాట్ కాలేజ్ షల్ ఐ జాయిన్, నన్ను ఏ కాలేజీలో జాయిన్ అవ్వమంటావు అంటానికి వాట్ కాలేజ్ షల్ ఐ జాయిన్ అనొచ్చు. లేదా విచ్ కాలేజ్ షల్ ఐ జాయిన్ అంటే ఈ కాలేజీలో అంటే మీరు ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయిందనమాట. దేనిలో జాయిన్ అవ్వమంటావు? విచ్ కాలేజ్ షల్ ఐ జాయిన్. ఎదుటి వ్యక్తి సలహా అడుగుతున్నాం అనమాట. నేను వాళ్ళని ఎప్పుడు కలవను అంటే వాళ్ళని ఎప్పుడు కలవమంటావు అని. వెన్ షల్ ఐ మీట్ దెమ్? నేను వాళ్ళని ఎప్పుడు కలవను అంటే వెన్ డూ యూ వాంట్ మీ టు మీట్ దెమ్? వెన్ డూ యూ వాంట్ మీ టు మీట్ దెమ్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇంత పెద్దగా లేకుండా సింపుల్గా వెన్ షల్ ఐ మీట్ దెమ్ అని మీరు అనొచ్చు. వెన్ షల్ ఐ మీట్ దెమ్, వాళ్ళని ఎప్పుడు కలవమంటావు? లేదా వాళ్ళని ఎప్పుడు కలవను? వెన్ షల్ ఐ మీట్ దెమ్. ఈరోజు నేను ఎక్కడ ఉండను? వేర్ షల్ ఐ స్టే టుడే? హోటల్లో ఉండనా? లేకపోతే మీ ఇంట్లో ఉండనా? లేకపోతే ఇంకెవరి ఇంట్లో ఉండమంటావా? వేర్ షల్ ఐ స్టే టుడే? నేను ఈరోజు ఎక్కడ ఉండను? ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురు అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఎవరిని చేసుకోమంటామని మీ ఫ్రెండ్ని సలహా అడుగుతున్నాను. whom shall I marry? నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటే whom do you want me to marry అని కూడా అనొచ్చు. లేదా సింపుల్గా whom shall I marry? నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటే ఎవరిని పెళ్లి చేసుకోమంటావు అని. నిన్ను ఎన్ని గంటలు నిద్ర లేపమంటావు? వాట్ టైమ్ షల్ ఐ వేక్ యూ అప్? నేను ఎన్ని గంటలు నిద్ర లేపమంటావు? అతను సలహా చెప్పాలి, అతను ఇవ్వాలన్నమాట. వాట్ టైమ్ షల్ ఐ వేక్ యూ అప్? నేను ఎన్ని గంటలకి నిద్ర లేపమంటావు? నేను అక్కడికి ఎలా వెళ్ళను? ట్రైన్లో వెళ్ళనా? ఫ్లైట్లో వెళ్ళనా? కార్లో ఎలా వెళ్ళమంటావు? నేను అక్కడికి ఎలా వెళ్ళను? హౌ షల్ ఐ గో దేర్? నేను అక్కడికి ఎలా వెళ్ళను? హౌ షల్ ఐ గో దేర్? హౌ అంటే ఎలా? హౌ షల్ ఐ గో దేర్ అంటే హౌ డూ యూ వాంట్ మీ టు గో దేర్ అని కూడా అనొచ్చు సింపుల్గా. లేదంటే హౌ షల్ ఐ గో దేర్?
నన్ను ఇక్కడ ఎంతకాలం ఉండమంటావు? ఇప్పటికి వచ్చి 15 రోజులైంది. ఇక్కడ ఎంతకాలం ఉండమంటావు? హౌ లాంగ్ షల్ ఐ స్టే హియర్? హౌ లాంగ్ షల్ ఐ స్టే హియర్? నన్ను ఇక్కడ ఎంతకాలం ఉండమంటావు? హౌ లాంగ్ షల్ ఐ స్టే హియర్? నాతో అక్కడికి ఎవరిని తీసుకెళ్ళమంటావు? whom shall I take with me? whom shall I take with me? నాతో ఎవరిని తీసుకెళ్ళమంటావు? whom shall I take with me? whom అంటే ఎవరిని. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో whom బదులు who కూడా వాడుతున్నారు. who shall I take with me? who shall I take with me అనొచ్చు, లేదా whom shall I take with me అనొచ్చు. ఏదన్నా కూడా ఏమిటి, నాతో ఎవరిని తీసుకెళ్ళమంటావు? who shall I take with me, లేదా whom shall I take with me, నాతో ఎవరిని తీసుకెళ్ళమంటావు. ఇలా ఎదుటి వ్యక్తిని లేదా వ్యక్తుల్ని మనం సలహా తీసుకోవటానికి ఏది WH వర్డ్ అంటే క్వశ్చన్ వర్డ్, వాట్ అని కానీ, వేర్ అని కానీ, వెన్ అని కానీ, హౌ అని కానీ, హౌ లాంగ్ అని కానీ, ఇలా ప్రశ్న వేయటానికి వాడే పదాలని WH వర్డ్స్ అని కానీ, క్వశ్చన్ వర్డ్స్ అని కానీ అంటారు. ఒక క్వశ్చన్ వర్డ్ రావాలి, తర్వాత షల్ ఐ, అన్నిటికీ షల్ ఐ, దాని తర్వాత షల్ ఐ తర్వాత వర్బు ఏ ఫామ్లో ఉంటుంది? ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని వాక్యాలు చెప్తాను తెలుగులో, వాటిని మీరు ఇంగ్లీష్లో చెప్పండి, ట్రై చేయండి. నేను ఆమెను నీ దగ్గరికి ఎప్పుడు తీసుకురాను అని ఎదుటి వ్యక్తిని అడగాలి. వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ టు యూ? వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ టు యూ? మీరు చెప్పండి. నేను ఆమెను నీ దగ్గరికి ఎప్పుడు తీసుకురాను ఏమంటారు? ఎప్పుడు అంటే వెన్, తర్వాత ఆటోమేటిక్గా షల్ ఐ రావాలి కదా, వెన్ షల్ ఐ. తీసుకురావటాన్ని ఏమంటారు? బ్రింగ్ అంటారు. వెన్ షల్ ఐ బ్రింగ్ ఆమెను, హర్. వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ నీ దగ్గరికి అంటే టు యూ. వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ టు యూ. లేదా ఇక్కడికి ఎప్పుడు తీసుకురమ్మంటావు? వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ హియర్. వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ హియర్. మీ ఇంటికి ఎప్పుడు తీసుకురమ్మంటావు అని అనుకోండి, వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ టు యువర్ హోమ్. వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ టు యువర్ హోమ్. వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ టు యువర్ హోమ్ అనండి. ఇలా వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ టు యువర్ హోమ్, వెన్ షల్ ఐ బ్రింగ్ హర్ టు యువర్ హోమ్. మీకు ఫ్లూయెన్సీ రావాలంటే 5-6 సార్లు దాన్ని అంటూ ఉండాలి. నేను స్టేషన్కి ఎవరిని పంపించను? స్టేషన్కి ఎవరిని పంపించను? గెస్ట్లు వస్తున్నారు కదా, రిసీవ్ చేసుకోవాలి. ఎవరో ఒకరిని పంపించాల్సి ఉంటుంది. ఎవరిని పంపించమంటావు? ఎవరిని పంపించను అంటే చెప్పండి, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. ఎవరిని అంటే ఇంగ్లీష్లో ఏమనొచ్చు? హూ అనొచ్చు, లేదా హూమ్ అనొచ్చు, మీ ఇష్టం. మోడర్న్ ఇంగ్లీష్లో హూమ్ బదులు హూ కూడా వాడుతున్నారు. సో మీరు హూ అనండి, హూమ్ అనండి. మొదలు పెట్టండి వాక్యం. స్టేషన్కి ఎవరిని పంపను? స్టేషన్కి ఎవరిని పంపను? హూమ్. తర్వాత ఏంటి? ఆటోమేటిక్గా షల్ ఐ రావాలి కదా. హూమ్ షల్ ఐ. పంపటాన్ని ఏమంటారు? సెండ్. హూమ్ షల్ ఐ సెండ్. ఎక్కడికి? స్టేషన్కు అంటే టు ద స్టేషన్. హూమ్ షల్ ఐ సెండ్ టు ద స్టేషన్. లేదా హూమ్ వద్దు అనుకున్నారు అనుకోండి, హూ షల్ ఐ సెండ్ టు ద స్టేషన్. హూ షల్ ఐ సెండ్ టు ద స్టేషన్. హూ షల్ ఐ సెండ్ టు ద స్టేషన్. హూమ్ షల్ ఐ సెండ్ టు ద స్టేషన్. ఇలా అంటూ ఉండాలి. హూమ్ షల్ ఐ సెండ్ టు ద స్టేషన్. స్టేషన్కి ఎవరిని పంపించమంటావు అంటే అతను సలహా చెప్పాలన్నమాట, ఎవరిని పంపమంటాడు. మనకి లంచ్కి ఏం ఆర్డర్ ఇవ్వమంటావు? లంచ్కి ఏం ఆర్డర్ ఇవ్వను? లంచ్కి ఏమి ఆర్డర్ ఇవ్వను. చెప్పండి మీరు ఇంగ్లీష్లో దాన్ని. లంచ్కి ఏమి అంటే ఇంగ్లీష్లో ఉంటారు? వాట్. తర్వాత ఆటోమేటిక్గా ఏం రావాలి? షల్ ఐ. వాట్ షల్ ఐ. ఆర్డర్ ఇవ్వటాన్ని ఆర్డర్ అని అంటారు ఇంగ్లీష్. వాట్ షల్ ఐ ఆర్డర్ ఫర్ లంచ్. వాట్ షల్ ఐ ఆర్డర్ ఫర్ లంచ్. లంచ్కి ఏం ఆర్డర్ ఇవ్వమంటావు? వాట్ షల్ ఐ ఆర్డర్ ఫర్ లంచ్. వాట్ షల్ ఐ ఆర్డర్ ఫర్ లంచ్ అనండి, ఫ్రీగా వచ్చేటట్టు. వాట్ షల్ ఐ ఆర్డర్ ఫర్ లంచ్. వాట్ షల్ ఐ ఆర్డర్ ఫర్ లంచ్. లంచ్కి ఏం ఆర్డర్ ఇవ్వమంటావు? వాట్ షల్ ఐ ఆర్డర్ ఫర్ లంచ్. నేను మళ్ళీ నిన్ను ఎప్పుడు కలవను? చెప్పండి ఇది మీరు. నేను మళ్ళీ నిన్ను ఎప్పుడు కలవను? ఎప్పుడు అంటే ఇంగ్లీష్లో ఎప్పుడు మొదలవుతుంది? వెన్. తర్వాత ఏమిటి? షల్ ఐ. షల్ ఐ అన్నిట్లో మామూలుగా వెన్ షల్ ఐ. కలవటాన్ని ఏమంటాం? మీట్ అంటాం. వెన్ షల్ ఐ మీట్ నిన్ను, యూ. వెన్ షల్ ఐ మీట్ యూ. మళ్ళీ లేదా మరలా, అగెయిన్. వెన్ షల్ ఐ మీట్ యూ అగెయిన్. అగెన్ అనొచ్చు, అగెయిన్ అనొచ్చు. దీనికి 2 ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయండి. AGAIN. అగెన్, దీన్ని అగెన్ అని పలకొచ్చు, అగెయిన్ అని లాంగ్ ఓవల్తోని పలకొచ్చు. అగెన్. వెన్ షల్ ఐ మీట్ యూ అగెన్. వెన్ షల్ ఐ మీట్ యూ అగెన్. వెన్ షల్ ఐ మీట్ యూ అగెన్. లేదా వెన్ షల్ ఐ మీట్ యూ అగెయిన్. వెన్ షల్ ఐ మీట్ యూ అగెయిన్. వెన్ షల్ ఐ మీట్ యూ అగెయిన్. నేను మళ్ళీ ఎప్పుడు కలవను? వాళ్ళ కోసం ఎంతకాలం వెయిట్ చేయను? ఎంతకాలం వెయిట్ చేయమంటావు? హౌ లాంగ్ షల్ ఐ వెయిట్ ఫర్ దెమ్. మీరు చెప్పండి ఇప్పుడు. నేను వాళ్ళ కోసం
ఎంతకాలం వెయిట్ చేయను, ఎంతకాలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలియాలి. హౌ లాంగ్. తర్వాత ఆటోమేటిక్ షెల్ ఐ వస్తుంది కదా, హౌ లాంగ్ షెల్ ఐ. వెయిట్ చేయటాన్ని వెయిట్ అంటాం కదా, హౌ లాంగ్ షెల్ ఐ వెయిట్, వాళ్ళ కోసం, ఫర్ దెమ్. హౌ లాంగ్ షెల్ ఐ వెయిట్ ఫర్ దెమ్. మళ్ళీ ఒకసారి దాన్ని పలకండి, హౌ లాంగ్ షెల్ ఐ వెయిట్ ఫర్ దెమ్. 2-3 సార్లు దాన్ని బయటికి పలకండి. హౌ లాంగ్ షెల్ ఐ వెయిట్ ఫర్ దెమ్, హౌ లాంగ్ షెల్ ఐ వెయిట్ ఫర్ దెమ్, హౌ లాంగ్ షెల్ ఐ వెయిట్ ఫర్ దెమ్. మీరు ఇలా 5-6 సార్లు పలికితే ఏమవుతుంది, మీకు ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి వాక్యాలని రాసుకొని, నోట్బుక్లో రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్లో కొన్ని వాక్యాలని తయారు చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఒక అనౌన్స్మెంట్. ఈ నెల 20వ తారీఖున ఈవినింగ్ 8 to 9 స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2 months ఉంటుంది కోర్సు. ఈ 2 months కూడా నేనే టీచ్ చేస్తాను. సో మీకు అవసరం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మీరు ఈ వీడియోలో డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.